పిల్లలు బాగా నృత్యం చేశారు. వారికి కొంచెం గట్టిగా చప్పట్లు కొడదాం. నాకేమి ఇష్టం లేని చప్పట్లు వినపడుతుంది, కష్టంగా కొడుతున్నట్టుంది. ఇష్టంగా కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే చనిపోయింది, కొంచెం గట్టిగా కొట్టండి, నేనేమనుకోను. థ్యాంక్ యూ పిల్లలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఈ సమయంలో మరి గౌరవ సర్పంచ్ గారిని, అలానే ఎంపీటీసీ గారిని, అలానే వార్డ్ మెంబర్స్ను ఇప్పుడు ఎలకలపల్లి గ్రామ సర్పంచ్ చిట్లపైన స్వరూప రాజ్ కుమార్ గారికి, మా అనిత టీచర్ అనిత టీచర్ అంటే ఈ వృత్తిరీత్యా టీచర్ కాబట్టి అనిత టీచర్ అంటున్నాం. అందుకని ఇప్పుడు ఎలకలపల్లి సర్పంచ్ చిట్లపైన స్వరూప రాజ్ కుమార్ గారికి సన్మానం చేయవలసిందే కోరుచున్నాం. అలాగే మహిళా వార్డ్ మెంబర్ సిలిముల జ్యోతి గారికి, సిలిముల జ్యోతి స్వామి గారికి స్టేజ్ మీదుగా కూర్చోవలసింది. వారికి సన్మానము అన్నమ్మ కుమ్రమ్మ గారు వేదిక పైకి రావాల్సి వస్తున్నాం. వార్డ్ మెంబర్ గారికి శాలువతో సన్మానం చేయగలరు. కవిత కూడా చాలా మధ్యలో 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 మాజీ ఉప సర్పంచ్ ఎంపీటీసీ పాలడుగుల సతీష్ మరియు కనకయ్య గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాం. అదే సన్మానం గారికి ఇప్పుడు ఎంపీటీసీ గారిని బిషప్ అశోక్ పాస్టర్ గారిని సన్మానించవలసి కోరుతున్నాం.
సన్మానించవలసిందే కోరుతున్నాను. స్వామి గారు సన్మానిస్తారు. కొంచెం గట్టి చప్పట్లు కూడా. చప్పట్లు మోగుతూనే ఉండాలి అలాగా. ఆనందం నీలోనే ఆధారం నీవే. వార్డ్ మెంబర్ సిద్ధపు శ్రీనివాస్ వారికి మనీష్ సన్మానం చేసి కూర్చున్నాం. వార్డ్ మెంబరు రాజ్ కుమార్ గారిని పిల్లలందరూ ఆయనను సన్మానించవచ్చు. మా యొక్క చిన్న విలాపం, మాజీ సర్పంచ్ చిట్టపల్లి రాజ్ కుమార్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మా మనస్ఫూర్తిగా మేము ఎందుకంటే ఆయనకు సన్మానించవలసిందిగా అనుకుంటున్నాం. తప్పకుండా రాగలరు. చెప్పండి గట్టిగా. మరి ఈ సందర్భంలో మేము ఒక చిన్న విన్నపం మాది. ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి మా సంఘంలో ముందుపడినటువంటి వ్యక్తి మా బావగారు బొట్ల స్వామి గారు. మరి మా బావగారిని కూడా మేము శాల్వతో సన్మానించాలనుకుంటున్నాం ఈ సందర్భంగా. మరి ఈ యొక్క సన్మాన కార్యక్రమం మనీష్ అండ్ అన్న స్వప్న, మనీష్ అండ్ అన్న స్వప్న,
2 నిమిషాలండి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తాము. చిన్న పాట పాడేలోపు బ్లాంకెట్ తీసుకొని వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, ఇప్పటి వరకు చక్కగా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి గౌరవ అతిథులకు మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఓపికతో ఉన్నారు. ప్రభువును స్తుతిస్తున్నాం. సమయంలో ఒక 6 మాత్రమే ఆ బ్లాంకెట్స్ ఇవ్వడం జరుగుతుంది గౌరవ అతిథుల చేతుల మీదుగా. ఆ తర్వాత ఒక అర్ధగంట చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత మిగిలినందరికీ మేము ఇస్తాం. మంచిదండి. సమయంలో ఆఫ్వా తుంగపిండి యశోద గారు, తుంగపిండి యశోద గారు, తుంగపిండి యశోద గారు సర్పంచ్ గారి చేతుల మీదుగా ఒక తుంగపిండి యశోద గారు. నెక్స్ట్ వచ్చేసి చిలుముల చిలుకమ్మ గారు. వెళ్ళి చప్పట్లు కొడదామండి. చిలుముల లక్ష్మి గారు, వార్డు మెంబర్ జ్యోతి గారి చేతుల మీదుగా గట్టి చప్పట్లు కొడదాం. చిలుముల లుసుమమ్మ గారు, ఎంపీటీసీ గారి చేతుల మీదుగా. చిలుముల లింగయ్య గారు, మాజీ ఉప సర్పంచ్ గారి చేతుల మీదుగా. చిలుముల బానయ్య గారు, శ్రీనివాస్ గారి చేతుల మీదుగా. తుంగపిండి యశోద గారు వచ్చారండి. పులిపాక లింగయ్య గారు, రాజ్ కుమార్ వార్డు మెంబర్ గారి చేతుల మీదుగా.
ఓకే సార్, థ్యాంక్ సో మచ్. మాజీ సర్పంచ్ గారి చేతుల మీదుగా చిలుమూల చంటి ఓదేలు గారు, ఓదమ్మ ఉన్నారా? ఓదమ్మ గారు మాజీ సర్పంచ్ గారి చేతుల మీదుగా కొంచెం గట్టి చప్పట్లు కొడదామండి. సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దయచేసి పెద్దల విషయాన్ని గమనించాలి. మిగిలిన పేర్లు ఎవరైతే ఉన్నాయో మా దగ్గర వారందరికీ ఒక అర్ధగంట తర్వాత ఇస్తాము. ఈ సమయంలో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అలాంటి వార్డు మెంబర్స్ వారి పనుల నిమిత్తం వెళ్తూ ఉండగా మరి మిగిలిన వారికి మేము ఒక అర్ధగంటలో ఇస్తాము. వారి పేర్లు తుంగపెండి యశోద గారు, ఆ తర్వాత చంటి ఓదేలు, చిలుముల చిల్లంగయ్య గారు, ఆ తర్వాత సదానందం గారు, చిలుముల రాధా గారు, చిలుముల రాజేశ్వరి గారు, చిలుముల లక్ష్మి గారు, చిలుముల జ్యోతి గారు, చిలుముల నరేష్ గారు, చిలుముల విజయ్ గారు అండ్ చిలుముల మహేష్ గారికి వీరందరికీ ఒక అర్ధగంట తర్వాత ఇస్తాం. థ్యాంక్ యూ. ఈ సమయంలో టీచర్ గారు వార్డు మెంబర్స్కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు, సర్పంచ్ గారికి వారికి. ఇక్కడికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి సర్పంచ్ గారు మేము ఈ ప్రోగ్రాం చేయడానికి మిమ్మల్ని పర్మిషన్ అడగానే మాకు సహకరించారు, ఒప్పుకున్నారు. అందుని బట్టి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా మరి వార్డ్ మెంబర్స్ కావచ్చు, ఉప సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీ గారు, మాజీ ఉప సర్పంచ్ గారు, మీరందరూ కూడా మాకు సహకరించారు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడానికి. దేవుడి నామం అంటే పేదవారికి సహాయం చేయడానికి ఈ గొప్ప అవకాశం మాకు మీ ద్వారా కలిగింది. అందుకే మీకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ. మంచిదండి. ఈ సమయంలో మరొక యాక్షన్ సాంగ్ మనం చూద్దాం. రండి త్వరగా రావాలమ్మా. రావాలి. ఏం చేయాలి మరి విన్నా బాబు అన్న విన్నావా నీవు యేసయ్య పుట్టాడు విన్నావా నీవు విన్నా బాబు అన్న విన్నావా నీవు యేసయ్య
యేసయ్య పుట్టాడు విన్నావా నీవు మన కోసమే వచ్చాడు మన అందరి దేవుడు రక్షకుడై పుట్టాడు రక్షింపగ వచ్చాడు మన కోసమే వచ్చాడు మన అందరి దేవుడు రక్షకుడై పుట్టాడు రక్షింపగ వచ్చాడు విన్నావా ఓ అన్నా విన్నావా నీవు యేసయ్య పుట్టాడు విన్నావా నీవు విన్నావా ఓ అన్నా విన్నావా నీవు యేసయ్య పుట్టాడు విన్నావా నీవు దావీదుపురములో బెత్లెహేము ఊరిలో మరియమ్మ గర్భాన యేసయ్య పుట్టాడు మరియమ్మ గర్భాన యేసయ్య పుట్టాడు దావీదుపురములో బెత్లెహేము ఊరిలో మరియమ్మ గర్భాన యేసయ్య పుట్టాడు మరియమ్మ గర్భాన యేసయ్య పుట్టాడు ప్రేమ స్వరూపి యేసు ప్రేమించి వచ్చినాడు ప్రేమ స్వరూపి యేసు ప్రేమించి వచ్చినాడు విన్నావా ఓ అన్నా విన్నావా నీవు యేసయ్య పుట్టాడు విన్నావా నీవు విన్నావా ఓ అన్నా విన్నావా నీవు యేసయ్య పుట్టాడు విన్నావా నీవు పాపిని రక్షిస్తాడు ప్రేమను చూపిస్తాడు పరమ వీడి వచ్చాడు పరిశుద్ధుడు యేసు పరమ వీడి వచ్చాడు పరిశుద్ధుడు యేసు పాపిని రక్షిస్తాడు ప్రేమను చూపిస్తాడు పరమ వీడి వచ్చాడు పరిశుద్ధుడు యేసు పరమ వీడి వచ్చాడు పరిశుద్ధుడు యేసు అందరికీ రక్షణనిచ్చి పరముకు నడిపిస్తాడు అందరికీ రక్షణనిచ్చి పరముకు నడిపిస్తాడు విన్నావా ఓ అన్న విన్నావా నీవు యేసయ్య పుట్టాడు విన్నావా నీవు విన్నావా ఓ అన్న విన్నావా నీవు యేసయ్య పుట్టాడు విన్నావా నీవు మన కోసమే వచ్చాడు మన అందరి దేవుడు రక్షకుడై పుట్టాడు రక్షింపగ వచ్చాడు మన కోసమే వచ్చాడు మన అందరి దేవుడు రక్షకుడై పుట్టాడు రక్షింపగ వచ్చాడు విన్నావా ఓ అన్నా విన్నావా నీవు యేసయ్య పుట్టాడు విన్నావా నీవు విన్నావా ఓ అన్నా విన్నావా నీవు యేసయ్య పుట్టాడు విన్నావా నీవు గట్టి చప్పట్లు కొడదామండి పిల్లలు చక్కగా నాట్యం చేశారు. మంచిది సమయంలో మరి మన మధ్యలో ఉన్న ఈ కల్వరి సహవాసం పిల్లలు మంచి నాటికి వేసి ఇప్పుడు ప్రదర్శిస్తారు. త్వరగా అందరూ రావాలి. అందరూ కూర్చోండి దయచేసి కొద్ది నిమిషాలు కూర్చోండి. మా దయచేసి అందరూ కూర్చోవాలి. కూర్చోరమ్మా కూర్చోరు. అసలు ఈ మధ్య ఏం దొంగతనం చేద్దామన్నా ఏ కొత్త వస్తువులే కనబడలేదు అసలు. అయ్యో దోస్తుగాళ్ళు ఏమో ఊరికే పార్టీలు అడుగుతారు, చేతిలో పైసలు లేపా
నేను మంచి ఒక వస్తువు కనడితే దొంగతనం వేద్దాం ఇవాళ. దొంగతనం వేసి మంచి అమ్ముకుంటే సెట్టిగా. ఏమున్నది ఈడ? ఈ రోడ్ అంతా ఖాళీ ఉన్నాయిగా. బట్టలు ఎండేస్తే నా పని మొత్తం అయిపోతుంది. బకెట్, కొత్త బకెట్ ఉన్నాయి కదా, నేను ఎట్లా పట్టడే కలని తీసుకుపోవడం మెల్ల బకెట్ అను. ఇంట్లోకి వెళ్ళి కొన్ని వాటర్ అనేది తాగొద్దాం. వెళ్ళిపోయినా తెలియదు నన్నైతే మెల్ల నా బకెట్ ఇప్పుడు ఇన్నే ఉండే కదా, ఏమైంది? ఇంట్లోకి పోయి నీళ్ళు తాగేసరికి ఏమైంది? ఏమైంది అక్క? ఏమెత్తుకుతాను ఈడ? ఇగో తమ్మి బట్టలు ఏం చేసి బయటికి పోయి ఇంట్లోకి పోయి నీళ్ళు తాగొచ్చిన గతం బాగా చూసేసరికి బకెట్ లేదు. అయ్యో, నువ్వు జాగ్రత్తగా చూసుకోవా అక్క. అసలుకే ఈ మధ్య దొంగలు బాగా ఎక్కువయ్యారు అక్క. మొన్ననే కొన్న తమ్మి బకెట్ ఎవరు ఎత్తుకోపోయారో ఏమో. అయ్యో సరే అక్క, ఇంకొక కొత్త కొనుక్కుంటుంది. తమ్మి నా బకెట్ ఎవరు ఎత్తుకోపోయారో కానీ వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు తమ్మి. ఏంది ఈ బకెట్ ఎత్తుకోవడానికి నరకానికి పోతారా? హలో, ఏంటంటే ఏదో ఎత్తుకుపోయినా రష్మికి బ్యాంగిల్స్ దొరుకుతలేవు అస్సలే. సరే నేను తర్వాత వేస్తా, ఇలా ఛార్జింగ్ లేదు. ఓకేనా? ఫోన్ మస్తున్నాయిగా, కొత్త ఫోన్ ఉన్నట్టున్నాయి. ఇది అబ్బా ఎటో పోతాంది ఇక ఫోన్. నన్నైతే ఎవరు గుర్తులేరు అమ్మ. మెల్ల ఫోన్ తీసుకుపోదాం సప్పుడేక. ఓ ఎవరు కూడా అయ్యో పోరు ఇక. అయ్యో నా ఫోన్ ఏది? నా కొత్త ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇప్పుడే పోయినా. హలో, నా ఫోన్ ఏది? అయ్యో ఏమైంది అక్క? ఏం వెతుకుతాను? అన్న నా ఫోన్ పోయిందా? నా కొత్త ఫోన్ మొన్ననే కొన్నా. అవునా చెల్లి? అయ్యా జాగ్రత్త చూసుకోను. ఫోన్ ఛార్జింగ్ పెట్టడం. పెట్టి పోయినా అన్న. అయ్యో ఈ కాలంలో దొంగలు బాగా ఎక్కువయ్యారు చెల్లి, జాగ్రత్త చూసుకోవాలి ప్రతి వస్తువు. ఫోన్ ఎవరు తీసుకున్నారో కానీ వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు. అమ్మో ఏంది మా ఫోన్ తీసుకోపోతే కూడా నరకానికి పోతున్నట. ఓ సరిపోయిందిలే ఇక. నిన్నంటే ఏదో ఫోన్ వేసుకుపోయినా, నిన్నంటే ఏదో ఫోన్ తీసుకుపోయినా కానీ ఇగలే తీసుకుపోదాం. మరి ఏం వస్తువులేం కనబడతలేవు. అగో ఈడేది? ఇది ఇత్తడి చెంబా ఇది? అగ్గో మంచిగా ఉన్నాయి చెంబు. ఇది పట్టుకపోవడే గల దీన్ని. ఆనే ఉన్నాయి, లోపలికి పోపోదా? లోపలికి కొడతారు, అది వేసుకపోవడం మెల్లగా. సుత్తలే కానీ పని చేసుకుంటే సప్పుడకి ఎత్తుకొని వెళ్ళిపోయి. అమ్మా ఇత్తడి చెంబు అయితే దొరికింది చాలుగా. అయ్యో నా మగ్గి ఇక్కడే పెట్టినా, ఎక్కడికి పోయింది? అయ్యో ఏమెత్తుతావు అక్క? ఏమైంది? ఇక్కడ నా మగ్గు పెట్టినా కనబడతలేదు. అయ్యో ఏం మగ కట్టేనా చెంబా? మగ్గు పెట్టుకొని వచ్చిన నేను లోపలికి బయటకు వచ్చడానికి లేనే లేదు. ఆ మగ్గు ఎవరు తీసారు కానీ వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు. అమ్మో ఏంది ఇది? ఇంకా ఇద్దరు చెంబు తీసుకుపోతే కూడా నరకానికి పోతారు అట్నా? అబ్బో సరిపోయిందిలే ఇక. ఇట్లయితే కాదు కానీ ఇక టీవీ పెట్టుకొని ఇద్దాం సపరేక. ఈ టీవీ ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంటుంది, వేరే ఛానల్ పెట్టుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వార్తలు చదువుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు చదువుకుందాం. మనం కరోనా వైరస్ నుంచి తప్పింపబడాలంటే ముందుగా మనము ఇలా మాస్క్ ధరించాలండి. అయ్యో ఈమె మాస్క్ పెట్టుకుంది, మరి ఎలా పట్టుకోను? ఈమె ఎక్కడో అక్కడ ముట్టుకోదా? నేను అప్పుడు పట్టుకుంటే మనము
ఇలా శానిటైజర్ చేసుకోవాలండి. అయ్యయ్యో ఈమె శానిటైజ్ కూడా చేసుకుంటుంది. నేను ఈమెను ఎలా పట్టుకోను? ఎవరన్నా ఒకరు ఈమె దగ్గర రాకపోరా, ఆమెను ముట్టుకోకపోరా, అప్పుడు పట్టుకుంటే మనం. దూరం సామాజిక దూరం అయ్యయ్యో ఈమె సామాజిక దూరం కూడా పాటిస్తుంది. నేను ఎలా పట్టుకోను? ఇక్కడ నేను ఉండలేను. ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను. అబ్బాయి టీవీ పెడితే చాలు ఈ కరోనా ఆట మాస్కులు పెట్టుకోవాలట, సామాజిక దూరం పడిచారట. అబ్బాయి సోది ఈని తలకేమని వస్తుంది అబ్బా. సప్పుడే ఎక్కువసేపు ఊరుదాం, సప్పుడే పండుకుంటా సప్పుడే ఎక్కువసేపు. బాగా ఈ టైంలో ఎవరు? అన్నయ్య రేపు మినీ క్రిస్మస్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. మినీ క్రిస్మస్ రేపేనా? అవును చెల్లె, ఈ క్రిస్మస్ ఎందుకంత ప్రత్యేకత? అన్ని పండుగలు చూసినా కానీ క్రిస్మస్ ఏందో ప్రతి దేశంలో జరుపుకుంటూ చాలా పెద్దగా జరుపుకుంటూ, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు? ఏం లేదు తమ్ముడు ఎనోషు, యేసయ్య అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, అందరికీ రక్షణ ఇవ్వడం నిమిత్తము తన రక్తాన్ని కార్చాడు, తిరిగి మూడో దినమున లేపబడ్డాడు. అందరికీ రక్షణ ఇవ్వడానికి మానవ రూపిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఆయన అందరికీ రక్షణ ఇచ్చేటువంటి దేవుడు. అందుకే ప్రపంచం అంతా కూడా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారనమాట. అందుకే నువ్వు తప్పకుండా రేపు మినీ క్రిస్మస్కి రావాలి, ఓకేనా? రేపు మార్నింగ్ నేను ఇక్కడికి వచ్చి నేను తీసుకెళ్తాను, నువ్వు రెడీగా ఉండాలి 10 o'clock, ఓకే? సరే అక్క, తప్పకుండా వస్తా. తర్వాత రోజు అక్క రండి అక్క, రండి. ఉన్నాడక్క. సరే వెళ్దామా? వెళ్దాం పదండి అక్క. బాగున్నారా? మనం కొద్ది సమయం వాక్యం చూసుకుందాం. మన యొక్క మొదట మనం పరీక్షించుకున్నట్లయితే మన స్థితి ఎలా ఉందో దేవునిలో, అసలు దేవునికి మనకి కనెక్షన్ ఉందా లేదా అని ఒకసారి గమనించుకోవాలి. ఇప్పుడు దేవుడు, మీకు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా, దేవుడు మీ ఫ్రెండ్ అయ్యాడా? ఇంత గొప్ప దేవుడు, సృష్టిని సృష్టించిన దేవుడు, ఈ లోకంలో మన కోసం ఇంత పెద్ద త్యాగం చేసిన దేవుడు మీకు ఫ్రెండ్ అయ్యాడా? ఎంతమంది చెప్పగలరు నా ఫ్రెండ్ జీసస్ ఇస్ మై ఫ్రెండ్ అని చెప్పగలరా? చేతులు ఎత్తండి ఒకసారి. అలా చెప్పగలిగే విధంగా మనం ఉండాలి. అలా క్లియర్గా ఖచ్చితంగా ఉన్నప్పుడే మనం చెప్పగలం. మనం దేవునితో మన కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. మనం ఎటువంటి వారమైనా మన అవిధేయతలు, దొంగతనాలు కానీ ఎటువంటి వాళ్ళైనా దేవుడు క్షమించి మనల్ని సంతోషంగా హ్యాపీగా ఉండేలాగా మనల్ని దేవుడు చూస్తాడు. కాబట్టి మన స్థితిని మనం గ్రహించి ఎటువంటి వారైనా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు తన రక్తంలో మన పాపాలు కడిగి ప్రతి ఒక్క తప్పిదమును కడిగి క్షమించి మనకి మంచి సంతోషాన్ని, నెమ్మదిని దేవుడు ఇస్తాడు.
నూతన జీవితం మనం జీవించడానికి, సంతోషంగా జీవించడానికి, అలాగే ఆయన రాజ్యంలో మనం చేరడానికి, నరకం నుంచి తప్పించుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడ, ప్రేమ ఉన్న తండ్రి, ఈ బిడ్డలందరినీ యేసయ్య నీలో ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరూ యేసయ్య నీ క్షమాపణ పొందుకొని నీవిచ్చే సంతోషాన్ని పొందుకున్నటకు, సమాధానం కలిగి ఉండటకు సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అవును, ఆయన చెప్పినట్టు నిజంగానే యేసయ్య మన పాపాలన్నీ క్షమిస్తాడా? నేను చాలా తప్పులు చేసినా కదా, మరి వాళ్ళందరూ మరి ఆ ఫోన్ తీసుకుపోయినప్పుడు, ఆ బకెట్ తీసుకుపోయినప్పుడు ఎవరైతే దొంగతనం చేస్తారో పక్కా నరకానికి వెళ్తానన్నారుగా, మరి నేను కూడా నరకానికి వెళ్తానా? నాకు ఈ నరకం వద్దేం వద్దు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతాను. నీతిమంతుడా, గొప్ప దేవా, దేవా క్షమించండి దేవా, యేసయ్య దేవా, చేయాలని తప్పులన్నీ చేశాను దేవా, నేను ఎరగకపోవా దేవా, యేసయ్య క్షమించండి దేవా, యేసయ్య ఎన్నో దొంగతనాలు చేశాను ప్రభా, దేవా నాకు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు ప్రభా, దేవా నన్ను నరకాన్ని నుంచి రక్షించండి దేవా, దేవా మీరు నా తప్పులన్నీ క్షమించండి, మీ రక్తంతో కరుగని దేవా, దేవా మీరు నా కోసం ఈ లోకానికి వచ్చారు కదా ప్రభా, దేవా లోకానికి వచ్చి నా కోసం మరణించారు కదా ప్రభా, యేసయ్య యేసయ్య మీ పాపములు క్షమించబడి ఉన్నవి, మీకెప్పుడు పాపము చేయకుండా బ్రతుకు. యేసయ్య నిజంగా మీరు నా కోసం ఈ లోకానికి వచ్చి నాతో మాట్లాడి నా పాపాలన్నీ క్షమించా అన్నారా? చాలా యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ యేసయ్య. అవును ఎనోష్, నేను నీ కోసం చనిపోయాను, తిరిగి లేచాను, తండ్రి దగ్గర ఉండి నీ కోసం జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ఎన్నడూ తప్పు చేయకుండా నమ్మకంగా బ్రతుకు. అవును యేసయ్య, ఇప్పటి నుంచి నేనే తప్పు చేయను దేవా యేసయ్య, ప్రతి వారం నీ చర్చికి వచ్చి నీ వాక్యం వింటూ నీలో గడుపుతాను యేసయ్య. థ్యాంక్ యూ యేసయ్య, నా పాపాలన్నీ క్షమించినందుకు. ఈ మంచి స్కిట్ చూశారు కదా, ఒకసారి గట్టి చప్పట్లు కొడదామా? యేసు ప్రభువారు ఎంత ఘోర పాపనైనా అంతలో క్షమించే దేవుడు. యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, కీర్తనల గ్రంథంలో మన పాపములు మనం ఒప్పుకుంటే తూర్పుకి పడమటికి ఎంత